హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిఎంఎస్ జాబ్స్ అండి. సో బిఎంఎస్ బిల్డింగ్ మెయింటెనెన్స్ సిస్టంలో సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఓకే, తెలియకపోతే మీరైతే నేను ఫస్ట్ బేసిక్స్ అయితే చెప్తానండి. తర్వాత మనకి జాబ్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి, శాలరీ ఎంత ఉంది అనేది మొత్తం నేను క్లియర్గా వీడియో చెప్తాను. అదేవిధంగా మీకు డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే షేర్ చేయడానికి అయితే వాళ్ళకి ట్రై చేయండి. సో మనం ఏమాత్రం డిలే చేయకుండా డైరెక్ట్గా అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో మెయిన్ మనకి బిల్డింగ్ మెయింటెనెన్స్ సిస్టమ్ అంట బిఎంఎస్. సో ఇది బిల్డింగ్ మెయింటెనెన్స్ సిస్టమ్ వచ్చేసరికి ఇది మనకి సిస్టమ్ ఆపరేటింగ్ అండి. సో మనకి బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మనకి హెచ్వేసీలు ఉంటాయి కదా, హెచ్వేసీలు, చిల్లర్స్, ఎఫ్ఏసీ, బాయిలర్స్, అదే పంప్స్, విఎఫ్డీస్, ఎఫ్ఏఎస్, ఎలివేటర్స్, మీటర్స్, సీసీటీవీ కెమెరా. సో ఇవన్నీ మనం మనకి ఏదో బిఎంఎస్ రూమ్ ఉంటుందన్నమాట. బిల్డింగ్ మొత్తం ఎంటైర్ బిల్డింగ్ మొత్తం మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ నుంచి మనకి బిఎంఎస్ రూమ్ నుంచి మనం డైరెక్ట్గా పిఎల్సి ద్వారా మనకి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఏసీలు కానీ ఆన్ చేసుకోవచ్చు. సో దాన్ని టెంపరేచర్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. మనకి ఎంత కావాలంటే అంత టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు. మోటార్స్, పంప్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సీసీ కెమెరా, టీవీలు మొత్తం బిల్డింగ్లో ఎంటైర్ ఎటు సైడ్ ఏమేమి జరుగుతుందో అంతా అయితే మానిటర్ అయితే మనకి చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా, మనకి ఫైర్ అలారం ఏమైనా ఇష్యూస్ వచ్చిందా, మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏ ఇష్యూ వచ్చిందో కూడా మనకి చెక్ చేసుకోవచ్చు అండి. సో అందుకని దీనికి బిల్డింగ్ మెయింటెనెన్స్ సిస్టమ్. మనకి బిల్డింగ్లో మొత్తం ఏం జరుగుతుందా, ఏమేమి చేయాలనుకున్నామా, ఏమేమి ఆఫ్ చేయాలనుకున్నామా, ఏమైనా ఆన్ చేయాలా, మొత్తం మనకి ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఆపరేటర్ అయితే మనకి చేస్తారండి. కొన్ని ఆపరేటర్స్ అయితే మనకి మెయింటెనెన్స్ చేస్తారు. సో మనకి జాబ్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి అర్జెంట్ రిక్వైర్మెంట్ అండి. బిఎంఎస్ ఆపరేటర్ అనమాట. ఒక వేకెన్సీ అయితే ఉంది. శాలరీ వచ్చేసరికి మనకి 26,000 అయితే ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఎక్స్టర్నల్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 1 or 2 years అయితే సరిపోతుంది. సో మన నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి బిఎంఎస్ ఆపరేటర్ జాబ్. మినిమం అయితే 3 years అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్. ఇంటర్నల్ సైడ్ అనమాట, ఎక్స్టర్నల్ సైడ్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఐటీఐ, డిప్లొమా, బీటెక్. శాలరీ అయితే మనకి 28,000 అయితే గ్రాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే టేక్ హోమ్ వచ్చేసరికి మనకి 26-27,000 అయితే వస్తుందన్నమాట. సో ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి మైండ్ స్పేస్ హైటెక్ సిటీ హైదరాబాద్లో అయితే మనకి జాబ్ అయితే అవైలబుల్ ఉందండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంపాస్ గ్రూప్ అనమాట. అర్జెంట్ రిక్వైర్మెంట్ మరి బిఎంఎస్ టెక్నీషియన్. సో ఇది లొకేషన్ వచ్చేసరికి తొర్కపల్లి లొకేషన్. ఎక్స్పీరియన్స్ మినిమం 3 years అయితే ఉండాలన్నమాట. టేక్ హోమ్ శాలరీ 30K ఇస్తున్నారండి ఫర్ ఆఫ్టర్ ఆల్ డిడక్షన్. అంటే టేక్ హోమ్ మనకి మొత్తం కటింగ్లు అవన్నీ పోగా 30,000 అయితే ఇస్తున్నారు. సో ఫార్మా ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారండి. సో నేను ఈ 3 జాబ్స్ డిస్క్రిప్షన్లో ఈ 3 జాబ్స్ అనేది డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్స్ నేను డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీకు ఎవరికైనా డైరెక్ట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్ మీరు వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుని డైరెక్ట్గా హెచ్ఆర్కి మీరు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చండి. సో ఇదండి మరిన్ని జాబ్స్, లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.